నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రవాసులు కువైట్ లో ఇటీవల వస్తూ ఉన్న కొత్త రూల్స్ మరియు కొత్త చట్టాలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ లో ఉన్న నెటిజన్లు ఎవరైతే ఉన్నారో, నిపుణులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ దేశంలో లేని రూల్స్ చట్టాలు కువైట్ లోనే ఉన్నాయని చెప్పేసి కువైట్ లో రోజుకొక రూలు వస్తూ ఉంది. వారానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చి ప్రవాసులపైన ఆంక్షలు విధిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ లో ఉన్న నిపుణులు కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే కువైట్ దేశంలో వారానికి ఒక కొత్త చట్టం వస్తూ ఉంది. ఈ రోజు ఉన్న రూల్ ఏదైతే ఉందో అది రేపు ఉండడం లేదని చెప్పేసి, ఈ రోజు ఉన్న చట్టం ఏదైతే ఉందో వచ్చే వారానికి ఆ యొక్క చట్టం ఉండడం లేదని చెప్పేసి చట్టం అమలు చేయడంలో కూడా కువైట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని చెప్పి నిపుణులైతే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లోని ప్రవాసుల పైన రోజు రోజుకు జరిమానాలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇతర దేశాలలో మనం చూసుకుంటే 6 నెలలకో, సంవత్సరానికో, లేకపోతే 2-3 సంవత్సరాలకో చట్టాన్ని సవరించడం కానీ లేకపోతే కొత్త చట్టాలైతే తీసుకుని వస్తూ ఉంటారు. కానీ కువైట్ లో వారానికి ఒక చట్టం వస్తూ ఉంది, రోజుకు ఒక కొత్త రూలు వస్తూ ఉందని చెప్పేసి ఏ రోజు ఏ రూలు ఉంటుందో తెలియక తికమక పడుతూ ఉన్నారు ప్రజలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ లో వస్తూ ఉన్న కొత్త రూల్స్ పైన కానీ కొత్త చట్టాల పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే కువైట్ ప్రభుత్వం కువైట్ లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల యొక్క రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకుని మేము ఈ యొక్క కొత్త రూల్స్ గాని కొత్త చట్టాలను తీసుకువస్తూ ఉన్నామని చెప్పేసి, అలాగే కువైట్ లో చట్టాలను మార్చి దాదాపు 50 సంవత్సరాలు అవుతూ ఉందని చెప్పేసి కువైట్ ప్రభుత్వ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.